अहम करिष्ये जय बोलो सत्यनारायण स्वामी भगवान की जय। जोहार तेलंगाना स्वतंत्र समर योधुలకు जोहार वल्लभ भाई पटेल जोहार वल्लभ भाई पटेल ఈరోజు దౌలతాబాద్ మండలంలో నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా సత్యనారాయణ స్వామి టెంపుల్లో అర్చన చేయించి పూజ చేయించడం జరిగింది. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. దీనికి గ్రామం నుంచి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు, మండల నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దౌలతాబాద్ మండలంలో సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అర్చన చేసి పూజ చేయడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు 100 ఏళ్ళు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము పూజ చేయడం జరిగింది. మరియు ఈరోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం దగ్గర జెండా ఎగరవేయడం జరిగింది. ఈ మా కార్యకర్తలు, మా మండల నాయకులు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మీడియంతో నమస్కారం. భారత ప్రధాని ప్రియతమ నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తన ప్రపంచాన్ని ముందు వరుసలు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రపంచ దేశాలు ఆయన వెనక నడుస్తున్నాయి. అంతలాంటి నాయకుని, మహోన్నతమైనటువంటి నాయకునికి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు భగవంతుని దయ వలన దీవించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దౌలతాబాద్ మండల శాఖ అందరం కలిసి శ్రీ భగవంతుడు అయినటువంటి సత్యనారాయణ స్వామి గుళ్ళో ఆయనకు పేరు మీద అర్చన చేయించి ఆయురాగ్యంలో ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 17 నిజమైన రజాకార్ల నుండి నిజమైన తెలంగాణ విముక్తి అయినటువంటి భారతీయులకు ఇదే రోజు సెప్టెంబర్ 17 కాబట్టి ఇది గత ప్రభుత్వాలు జరపలేకపోయినాయి. భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి అధికారికంగా జరుపుతున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి రెండు కలిసి రావడం ఆయన అదృష్టంగా భావిస్తూ ఆయన నిండు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దౌలతాబాద్ మండల శాఖ తరఫున కోరుకుంటూ ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ జై బీజేపీ, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై జగన్నాథ్.